ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, అనుకున్నది దక్కకపోతే అనుకున్నది దక్కకపోతే జీవితం మనకు నేర్పే ఒక గొప్ప పాఠం. అంతే కదా? మనం అనుకునేది జరగకపోతే, దక్కకపోతే, మనకు దొరకకపోతే ఆ జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం. దాని గురించి కొంచెం తెలుసుకుందాం. చూడండి, మానవుని యొక్క జీవితం మొత్తం కూడా మనం అనుకున్నది మరియు జరిగినది, ఈ రెండింటి మధ్యనే జరిగేటటువంటి ప్రయాణం. చూడండి, మనం ఏదైనా ఒకటి కోరుకుంటాం అంటే, ఒక పని అనుకోండి, లేదా ఒక వ్యక్తి దగ్గర సంబంధం అనుకోండి, లేదా మన జీవితానికి సరిపోయే ఒక లక్ష్యం అనుకోండి, లేదా ఒక స్థానం అంటే ఒక పదవి అనుకోండి. ఇలా ఏదో ఒకటి మనం అనుకుంటాం. కానీ చాలాసార్లు అది మనకు దక్కదు కదా? మనం అనుకున్న ప్రతిదీ దొరుకుతుందా? చాలాసార్లు దొరకదు. అప్పుడు మనకు ఏమవుతుంది? మనలో ఎంత బాధ, నిరాశ, దుఃఖము, కోపము, అసహనము, ఇవన్నీ ఒకటేసారి కలగలిసి వచ్చేస్తాయి. అవునా కాదా? మరి అనుకున్నది దక్కకపోతే ఎందుకు బాధపడకూడదు? ఎందుకు బాధపడకూడదు? మనకు బాధ అవుతుంది. అదే కదా మనం చెప్పుకున్నాం. బాధ, దుఃఖం ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా. మరి ఎందుకు బాధపడకూడదు అంటే, దాని వెనుక దైవ సంకల్పం ఉంది. అది ఏమిటి? దాని గురించి ఈరోజు కొంచెం మనం తెలుసుకుందాం. మనం అనుకున్నది అంటే, మనకి ఏదైనా ఒకటి కావాలనిపిస్తుంది. దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. మన ఆశ ఉండొచ్చు, మన అహంకారం ఉండొచ్చు, మనకు నచ్చినది మాత్రమే కావాలనే మనకు మన మనసు యొక్క మన స్వభావం. మరి ఇంకా ఇతరులతో పోల్చుకోవడం, ఇవన్నీ ఎన్నో ఉంటాయి, ఒకటా రెండా కదా. ఉదాహరణకు, మంచి ఉద్యోగం రావాలని, లేదా ఒక వ్యక్తి నన్ను ప్రేమించాలని, జీవితంలో నేను అనుకున్నట్టే జరగాలని. ఇవన్నీ ఎవరి నిర్ణయాలు? మన మనసు యొక్క నిర్ణయాలు. కానీ ఇక్కడ మనం అన్నీ నిర్ణయించుకుంటున్నాం, కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాం. ఏంటి ఆ విషయము అంటే, మన మనసు చిన్నది, దైవ సంకల్పం చాలా పెద్దది. ఇక్కడ ఎందుకు అనుకున్నది మనకు దక్కదు? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మనందరికీ. అనుకుంటాం, కోరుకుంటాం, మరి ఎందుకు దొరకదు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మనకు సరి అయినది కాదు. మనం అనుకున్నది మనకు సరి అయినది కాదు. మనకు నచ్చిందే మనం మంచిది అనుకుంటాం. అంతే కదా? మనకి ఏదైతే ఒకటి నచ్చిందో అది మనం మంచిది అనుకుంటాం. చూడండి, ఉదాహరణకు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు కత్తి అడిగారు అనుకోండి. కత్తి అడిగితే మనం ఇస్తామా వాళ్ళకు? ఇవ్వం కదా. అది ఎందుకు ఇవ్వము అంటే, అది ప్రమాదం అని తెలుసు. వాడు కట్ చేసుకుంటాడు, కోసుకుంటాడు, ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఇయ్యం. అది మనకు తెలుసు కాబట్టి మనం వాడికి ఇయ్యం. అలాగే మనం అడిగేది కొన్నిసార్లు మనకు హానికరం కావచ్చు. భగవంతుని అడుగుతున్నాం, మనకు అది ఇది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ఉద్యోగం అని, ఒక పిల్లలని, ఒక పెళ్ళి అని, ఒక వ్యక్తి ప్రేమించాలని ఎన్నో అడిగాం. కానీ మనం అనుకున్నది కొన్నిసార్లు ఇవ్వడు, మనకు హానికరం. ఈ విషయం మనకు తెలియదు. అందుకే దేవుడు మనకు హాని కలిగించేటివి ఏవి ఇవ్వడు. ఇంకా కొన్ని
మనం అడిగేదానికి సమయం సందర్భం రావాలి. ఆ సమయం రాలేదు కాబట్టి మనం దానికి అర్హులము కాదు కాబట్టి దానికి కూడా భగవంతుడు మనకు ఇవ్వడు. చూడండి, ఇంకా మనం ఏదైనా ఒకటి అడిగామనుకోండి, ఆ భగవంతుడు వెంటనే మనకు ఇచ్చేసేయాలి. ఆ ఫలితం వెంటనే రావాలి. మానవుని యొక్క సహజ గుణం అది. చూడండి, మనకొక చెట్టు కావాలని విత్తనాన్ని నాటుతాం. ఈరోజు నాటుతాం, వెంటనే పండు కావాలంటే ఇస్తుందా చెట్టు? దానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఇవన్నీ కళ్ళతో చూస్తుంటాం మన నిత్య జీవితంలో అన్నిటినీ. కానీ మళ్ళీ ఏం చేస్తాం? మనం అడిగింది మాత్రం ఆ భగవంతుడు తొందరగా ఇవ్వాలి. కానీ భగవంతుడు ఏం చెప్తాడు మనకు అంటే, ఇప్పుడు కాదు నీవు అడిగింది, దానికి సమయం పడుతుంది. నీకు సమయం వచ్చినప్పుడు ఆ సరైన సమయంలో నీకు ఇస్తాను అంటాడు. అది మనకు వినిపించదు. అసలు దాని గురించి మనం ఆలోచించం. ఇంకొకటి ఏం చెప్తాడు? దానికంటే నీకోసం ఇంకొకటి మంచిగా సిద్ధంగా ఉంది. అది కూడా చెప్తాడు. నువ్వు అడిగేది చిన్నది అడుగుతున్నావు. నీకేది అవసరమో అంతకంటే పెద్దది నేను సిద్ధం చేసి పెట్టాను అని చెప్తాడు మనకు. ఇవన్నీ మనకి ఏవి వినిపించవు. ఇది చాలా చాలా లోతైనటువంటి సత్యాలు. చూడండి, ఉదాహరణకు మనకు ఈ హ్యాండ్రెడ్ ఫోన్ ఉంది. ఇది కావాలి. మన పక్క వాళ్ళు తెచ్చుకున్నారో లేదా మన వాళ్ళు ఎవరో తెచ్చుకున్నారు. మనకు కావాలి. అది ఎందుకో ఏ రకంగానో ఒక రకంగా మనకు అది రాదు. రాకుంటే అక్కడ మనం బాధపడకూడదు. దాని ప్లేస్‌లో మనకు ఒక యాపిల్ ఫోనే సిద్ధమై ఉంది. హ్యాండ్రెడ్ ఫోన్ నీకొద్దు. నీకు యాపిల్ ఫోను సిద్ధమై ఉంది. మరి మనం అడిగింది రాలేదని మనం ఎట్టి పరిస్థితిలో బాధపడవద్దు. అది రాకపోతే మనకి నష్టమేం కాదు. అది లేకపోతే మనకి పనికి జరగదనేది ఏమీ లేదు. మనకు అంతకంటే ఇంకా పెద్దదొస్తుంది. దానికంటే ఇంకా మంచిది వస్తుంది. ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. దానికి బాధపడకుండా ఉండాలి. ఇంకా ఇంట్లో ఇద్దరు తోటికోడళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మనకు బాధ్యత ఇవ్వలేదు. నాకు బాధ్యత ఇచ్చింటే నేను బాగా చూసుకుంటుంటే అని ఒకరు అనుకుంటారు. మరి ఆ బాధ్యత మనకివ్వకుండా పక్కనోళ్ళకిచ్చారు. అప్పుడు మనం బాధపడొద్దు. ఎందుకు ఇవ్వలేదంటే దానికి ఆ బాధ్యతను మనం సమర్థవంతంగా నిర్వహించలేము అనే విషయం భగవంతుడికి తెలుసు. అది సంగతి మనకు తెలియదు. కాబట్టి ఆ బాధ్యతను మనకప్పచెప్పాడు. ఇప్పుడు తోటికోడళ్ళు అది. ఉదాహరణకు ఒక పెళ్లి గురించి ఆలోచిద్దాం. పెళ్లిలో ఒక బాధ్యత ఒకరికి అప్పచెప్తారు. ఒకరికి అప్పచెప్తే ఇంకొకరికి కోపమొస్తుంది. అవునా? కోపమొచ్చినప్పుడు ఏమనుకుంటారు? చూడబ్బా! వాళ్ళకి చెప్పిండ్రు నాకేం చెప్పలేదు అంటారు. అంటే అక్కడ ఎవరు సమర్థవంతులు, దానికి బాధ్యత తీసుకుంటే వాళ్ళు చక్కగా నడుపుతారు అనే విషయం భగవంతుడికి తెలుసు. ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళకే ఆ పని అప్పచెప్తాడు. మనల్ని అవన్నీ చూసి అనుభవం పొందండి, నేర్చుకోండి అని చెప్పేసి భగవంతుడు మనకు అలా నేర్పిస్తుంటాడు. మరిక్కడ అన్నీ బానే ఉన్నాయి. కానీ మళ్ళీ మనకి మాత్రం ఏ బాధ అనుకున్నది దక్కపోతే బాధపడుతుంటాం. మళ్ళీ ఎందుకు బాధపడతాం అంటే మన మనసు స్వభావం. బాధ్యత ఇవ్వకపోయినా బాధనే. మనం అనుకున్నది రాకపోయినా బాధనే. మనకు కావలసిన వ్యక్తి మనల్ని ప్రేమించకపోయినా బాధనే. మనకు కావలసిన ఉద్యోగం రాకపోయినా బాధనే. ఎక్కడ తిరిగి మనం అనుకున్నది జరగాలి అనే పట్టుదల. అంతే. ఇంకంతకంటే ఇంకేమీ లేదు. ఇంకా లేకుంటే అప్పుడేం ఆలోచిస్తాం? నాకు అదృష్టం లేదేమో అని ఇట్లా నెగెటివ్‌గా ఆలోచిస్తాం. మరి వాళ్ళకొచ్చింది నాకెందుకు రాలే? వాళ్ళే అంత అదృష్టవంతులా? వాళ్ళే అంత బాగున్నోళ్ళా? ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం, అనుకుంటుంటాం. వాళ్ళకంత అదృష్టం ఉంది, మనకు లేదా? భగవంతుడు ఎప్పుడూ ఇంతే.
మనల్ని మనం ఎంత బాగా చేసినా మన వైపు చూడడు. ఇలా రకరకాలుగా ఇతరులతో పోల్చుకుంటూ, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ, మనల్ని మనం బలహీనులుగా చేసుకుంటూ, రకరకాలుగా మనం మాట్లాడుతుంటాం. కానీ ఈ విషయము దైవ దృష్టితో చూస్తే మన దృష్టి చాలా చిన్నదండి. మనం చిన్న చిన్న దాన్లకే మనం కోరుకుంటున్నాం. కానీ ఆ భగవంతుడు దృష్టి చాలా పెద్దది. ఆయన మనకు అన్నీ పెద్దవి ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే మనకి ఏం తెలుసు చెప్పండి? మనం ఈ రోజు గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం. ఈరోజు బాగుంటే చాలు. కానీ భగవంతుడేం చేస్తాడు? మన చివరి క్షణం వరకు బాగుంటే చాలు. అదే ఆలోచిస్తాడు భగవంతుడు. మనమేమో ఈరోజు సుఖంగా ఉంటే చాలు అనుకుంటాం. భగవంతుడు ఏం చూస్తున్నాడు? మన చివరి క్షణం వరకు మనం బాగుండాలి అని ఆలోచిస్తాడు. మనం ఇప్పటి సుఖాన్ని కోరుకుంటాం. భగవంతుడు మన జీవిత అభివృద్ధి కోసం చూస్తుంటాడు. మరి మనం మన జీవితంలో మనం అనుకున్నది జరగలేదనుకోండి, ఆ జరగకూడంది కూడా మనలో జరగకున్నప్పుడు ఏమవుతుంది మనకు? బాధ కలుగుతుంది. ఆ బాధ వల్ల కూడా మనం ఎంతో పాఠాన్ని నేర్చుకుంటాం కదా! ఇది మనందరికీ అవగతమే. ఎందుకంటే అనుకున్నది రాకపోవడం వెనుక ఉన్నటువంటి అది ఒక వరం. మనమేమనుకుంటాం? మనం అనుకున్నది ఇస్తేనే భగవంతుడు మంచివాడు, అతడు వరాలిచ్చే భగవంతుడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం అనుకున్నది రాకపోవడం కూడా ఒక వరమే. ఇంత పాజిటివ్‌గా ఆలోచిస్తామా మనం? కానీ ఇది చాలా గొప్ప విషయం. మనం ఏదైనా అడిగితే ఒకటి రాకపోతే ఏమనుకుంటాం? ఛీ! నా జీవితంలో నేను ఓడిపోయాను. అంతే గదా! మనం అడిగింది రాకపోతే నేను ఫెయిల్ అయ్యానే అనుకుంటా. కానీ నిజానికి జీవితం మనల్ని మలుస్తోంది. మలుస్తుందంటే మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క అనుభవం అది మంచైనా, చెడైనా ఏదైనా సరే మనల్ని మెరుగుదిద్దుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ గొలుసుంది. ఈ గొలుసు దేనితో తయారైతుంది? బంగారంతో. బంగారంతో ఉట్టిగనే తయారైతుందా? దాన్ని మంటతో కాల్చి, కాల్చి రకరకాలుగా చేస్తేనే ఈ గొలుసు తయారవుతుంది. అలాగే మానవులమైన మనల్ని కూడా ఎన్నో రకాలుగా భగవంతుడు మలుస్తుంటాడు. అంటే కాల్చుతుంటాడు. కాల్చుతుంటాడంటే మనం అడిగింది వెంటనే ఇవ్వడు. దానికి ఎప్పుడైతే అర్హులమో అప్పుడే ఇస్తాడు. ఎందుకంటే మనకొక పని ఉంది. అది కావాలనుకున్నాం. అది రాకపోతే ఏం చేస్తాం మనం? అక్కడే ఆగిపోం. ఇంకో దారిలోకి వెళ్తాం. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక గుడికి వెళ్ళాలి. అమ్మవారి గుడికి అనుకుందాం. మనం వెళ్ళే రూట్‌లో రోడ్డు ఏస్తున్నారు. రోడ్డేస్తున్నారని చెప్పేసి మనం పోకుండా ఉంటామా? ఇంకొక దారి మళ్ళీ ఏదో ఒక మార్గం గుండా వెతుక్కొని వెళ్తాం. అట్లాగే ఇక్కడ మనకేదైనా ఒకటి కావాలంటే ఒక పని కానీ, ఒక ఇంకేదైనా సరే మనకు కావాలనుకుంటే అది రాకపోతే ఇంకొక దారిలోకి మనం వెళ్తాం. వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకొక మంచి ఫ్రెండున్నాడు. ఏదో మనస్పర్ధల వలనో, లేక మిస్‌అండర్‌స్టాండింగ్ వలనో ఏదో ఒక రకంగా వాళ్ళు విడిపోయాం. కానీ మనం నిజంగా అర్థం చేసుకుంటే ఆ సమయానికి బాధనిపిస్తుంది. ఆ వ్యక్తి విడిపోవడం వల్ల. కొన్ని రోజుల తర్వాత మనకు దాని గురించి అర్థమవుతుంది. ఆ ఫ్రెండ్ కంటే ఇంకో మంచి ఫ్రెండ్ మనకు లభిస్తాడు. ఆ సమయానికి మనకు బాధ అనిపించినా, దాని యొక్క ఫలితం మనకు తెలుస్తుంది. మరి అప్పుడు అనుకోవాలి మనం. అరే! అనవసరంగా విడిపోయామని మనం ఎప్పుడు బాధపడకూడదు. ఆ
విడిపోయినప్పుడు దాన్ని అంగీకరించాలి. ఇది జరిగిందంటే ఇది దైవ సంకల్పమే. ఎన్ని రోజులు మనం ఒకరికొకరం శాశ్వతం. ఒక చావు విషయంలో కూడా మనం అలాగే భావించాలి. ఒక భార్య కానీ, ఒక భర్త కానీ, ఒక తండ్రి కానీ, ఒక కొడుకు కానీ, జీవితంలో ఎవరికి శాశ్వతం కాదు కదా! ఎన్ని రోజులుండాలో అన్ని రోజులే ఉంటారు. అలా దూరమైనప్పుడే మనం ఇంకొక కొత్త మార్గంలోకి ప్రవేశిస్తాము. ఇంకొకటి ఇంకో విషయం నేర్చుకుంటాం. ఎప్పుడూ అలాగే ఉండదు జీవితం. నేను నా చివరి శ్వాస వరకు నా భర్త, లేదా నా భార్య, లేదా నా కొడుకు, లేదా నా తండ్రి ఎప్పుడు నాతో శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటే అనుకుంటామా లేదా? ప్రతి ఒక్కరం అనుకుంటాం. మరి ఇది కూడా అనుకున్నది దక్కకపోతే అనే విషయంలో మనం ఒకంత ఆలోచించాలా వద్దా? ఆలోచించాల్సిందే. అందుకే మనకు అనుకున్నది ఎప్పుడూ అన్నీ దొరుకుతవి. శాశ్వతంగా ఉంటాయి అని ఎప్పుడూ మనం ఎట్టి పరిస్థితుల్లో కలలో కూడా అనుకోవద్దు. ఇది మనం ఆలోచించాల్సింది. అయితే ఇక్కడ ఇది దైవ సంకల్పమే. ఇది జరిగిందంటే దైవ సంకల్పమని మనం ఇక్కడ అంగీకరించాలి. అంగీకారం అంటే ఇక్కడ మనం ఓటమి ఒప్పుకున్నట్లు కాదు. ఇది నా మంచికే జరిగింది అని మనం నమ్మాలి. మనం నమ్మకపోతే మన మనసు గందరగోళంగా తయారవుతుంది. ఎంతో బాధకు గురి అవుతుంది. అందుకే బాధపడకుండా ఏం చేయాలి? మనకన్నది మనం అనుకున్నది దక్కకపోతే ఇంక అక్కడితో ఆగిపోతూ మన ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో ఆపకూడదు. ఆ జీవితాన్ని ముందుకు సాగుతూనే ఉండాలి. ఏదో వేరే రకంగా మనం అనుకున్నది దక్కించుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తుండాలి. ఎందుకు? మనం అనుకున్నది కావాలి అంటే దానికి ఎప్పుడు అర్హులమో అప్పుడే మనకు ఆ భగవంతుడు ఇస్తాడు. మన యొక్క ఓపిక, సహనాన్ని ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థి ఉన్నాడు. చదువుకుంటప్పుడు ఏమైతది? విద్యార్థికి క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ 3 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. క్వార్టర్లీలో తక్కువ మార్కులొస్తాయి. అబ్బా! నేను ఇంత కష్టపడి చదివినా, రాసినా నాకు మార్క్స్ తక్కువొచ్చాయని వాడు ఆగిపోయిండనుకో, హాఫ్ ఇయర్‌లో అంతకంటే తక్కువొస్తాయి. అవునా కాదా? అలా కాకుండా వాడేం చేయాలి? అరే! ఇప్పుడు క్వార్టర్లీలో తక్కువొచ్చాయి. హాఫ్ ఇయర్‌లో దీనికంటే నేను డబల్ తెచ్చుకొని చూపించాలి నేను మా అమ్మా, నాన్నకు అనే పట్టుదలతో చదివాడనుకోండి, వస్తాయా లేదా మార్క్స్? అట్లా మన జీవితంలో మనం అనుకున్నది దొరకకపోతే ఆగిపోకూడదు. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాని మనం ఇతరులతో పోల్చుకొని మన బాధను పెంచుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరి మార్గం ఒక్కొక్కలాగా ఉంటుంది. నీకున్నది నాకుండదు, నాకున్నది నీకుండదు. ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి మళ్ళీ చూసుకోవాలి. మనం అనుకున్నవి మనకు అన్నీ వచ్చాయా? మరి రాకపోయినవి నిజంగా మనకు అవసరమా? చాలా సార్లు మనం అనుకుంటాం ఇది కావాలి, అది కావాలని. ఎన్నో రాకుండా ఉంటాయి. మరి అవి లేకుండా మన జీవితం గడిచిపోయిందా లేదా? అనే విషయం మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు ఏమనుకుంటాం మనం? అబ్బా! అవి రాకపోయిందే మంచిగైంది తల్లి. అవొచ్చింటే నా జీవితం ఎలా ఉంటుండనో ఏమో అనుకుంటామా లేదా? అంటే నీవనుకున్నది వస్తే సంతోషంగా ఉంటావు. రానివి అనుకున్నవి రాకపోతే బాధపడతావు. కానీ బాధపడేది కాదు. ఒకసారి కూర్చొని నువ్వు నీ చిట్టా ముందలేసుకో. నువ్వు ఎన్ని సార్లు ఏమనుకున్నావు? నువ్వనుకున్నవి ఎన్ని సార్లు నీకు దొరికాయి? నువ్వనుకున్నవి ఎన్ని సార్లు నీకు దొరకలేదు? అవి వస్తే నీ జీవితం ఎట్లుంది? రాకుంటే నీ జీవితం ఎట్లుంది? ఇలా ప్రతిదీ గమనించాలి. విచారణ చెయ్యాలి. కాబట్టి మనం అనుకున్నది రాకపోవడమే మంచిది అని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే ఈ మనసుకిచ్చే శాంతి ఏంటంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సింది, దైవం ఎప్పుడూ తప్పు చేయడు. మనకు అర్థం అయినా కాకపోయినా ఆ భగవంతుడికి అన్నీ తెలుసు. ఏంటి? మనకేవసరమో, మనం ఏ పని చేయగలుగుతామో, ఏ పని చెయ్యలేం. మరి అవిస్తే మనకు కావాల్సినటువంటి ఫలితమేంటి? మనం కూడా ఏం జేయాలి ఇక్కడ? మనం పని చేయాల్సింది చెయ్యాలి. ఫలితం ఆ పరమాత్మనికి వదిలేసేయాలి. ఎందుకంటే మనకు రాలేదంటే అది మనది కాదు. అవునా కాదా? ఒకవేళ నిజంగా మనకొచ్చేదుందనుకోండి, ఇంగదెవరు ఆపలేరు మనల్ని. మన జీవితంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. ఈ సత్యాన్ని ఒకటి గుర్తుపట్టుకుంటే మనకు వచ్చేదుంటే వస్తుంది. లేకపోతే రాదు. దీనికొక చిన్న స్టోరీ తెలుసుకుందాం మనం. ఒక ఊర్లో, ఒక పట్టణంలో, ఒక హైదరాబాదే అనుకుందాం. హైదరాబాద్‌లో విజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి పెద్ద ఉద్యోగం పెద్ద కంపెనీలో ఉద్యోగం రావాలని ఎన్నో ఇంటర్వ్యూలు అటెండు, ఎంతో చదువుకున్నాడు, ఎంతో కష్టపడ్డాడు. అయినా సరే అతడికి ఆ ఉద్యోగం రాలేదు. అప్పుడు ఆయన బాధపడుతుంటాడు. నేనింత కష్టపడ్డాను కదా! నాకు ఇంత కష్టపడ్డా రాలేదు అని చెప్పేసి బాధపడుకుంటూ ఆ రోజు సాయంత్రం ఒక పార్క్‌కి వెళ్లి, ఆ పార్క్‌లో కూర్చొని దిగాలుగా ఇట్లా కూర్చొని చూస్తుంటాడంట. చూస్తుంటే అతని దగ్గరికి ఒక వృద్ధుడొస్తాడంట. పార్క్‌లో అయినాక ఎంతోమంది వస్తుంటారు కదా! వచ్చి ఆయన పక్కల కూర్చొని, "ఏంటి బాబు ఎందుకింత దిగాలుగా ఉన్నావు?" అని అడిగిండంట. చెప్పాడంట ఇతని కథ. ఏమేం జరిగింది, తనకు ఉద్యోగం రాని సంగతి ఇవన్నీ చెప్తే, "సరే నీకు రాలేదని బాధపడుతున్నావు కదా! మరి ఇంత కష్టపడ్డానని చెప్తున్నావు కదా! మరి ఒకవేళ అది రాకుంటేనే నాకు మంచిగుంది. నేననుకున్నది రాకుంటే బాగుందని ఒక్కసారి నువ్వెందుకు ఆలోచించవు? పాజిటివ్‌గా ఎందుకు ఆలోచించవు?" అని చెప్పేసి ఆ వృద్ధుడనే వరకు ఆ అబ్బాయి, ఆ విజయ్ స్టన్ అయిపోయిండంట. ఏంటి? వస్తే మంచిది గానీ రాకుంటే కూడా మంచిదా? ఇదెలా సాధ్యం అని చెప్పేసి ఆశ్చర్యపోయినంట. ఏమి మాట్లాడలేదంట. కామ్‌గా ఉన్నాడంట. కొన్ని రోజుల తర్వాత అతడికి మనం టీవీ పెట్టుకుంటాం గదా! ఆ టీవీ పెట్టినప్పుడు ఒక వార్తొచ్చిందంట. ఏంటి ఆ వార్త అంటే, అతడు ఏ కంపెనీలో అయితే జాబ్ కావాలని చెప్పేసి అప్లై చేసిండో, ఆ కంపెనీలో ఒక పెద్ద సమస్య వచ్చిందంట. వచ్చి అందులో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ తీసేశారంట. అప్పుడు విజయ్ అనుకున్నాడంట, అరే! నేను అడిగింది దీంట్లోనే గదా! మరి రాందే మంచిగయింది. వచ్చింటే నేను కూడా ఇప్పుడు ఇబ్బందుల పాలవుతుంటి కదా! అని చెప్పేసి అనుకున్నాడు. అనుకోని అతడు ఊరుకోలేదంట. తన చదువు చదువుకుంటూ తనే మెల్లమెల్లగా చిన్నగా ఒక కంప్యూటర్ తీసుకొని తను చిన్న చిన్న పనులు చేయడం, మెల్లగా 2 కంప్యూటర్లు, 3, 4 అట్లా తన యొక్క జీవితాన్ని డెవలప్ చేసుకుంటూ చివరికి ఏ స్టేజ్‌కొచ్చిందంటే తనే ఇతరులకు జాబులిచ్చే విధంగా డెవలప్ అయిండంట. చూడండి. ఒకసారి ఆలోచించండి. ఆ రోజు అతను గనక ఏ కంపెనీలో అయితే జాబ్ కావాలని అప్లై చేసిండో, దాంట్లో జాబ్ వచ్చింటే, ఇప్పుడు ఇతడు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థితికి ఎదుగుతుండేనా? అక్కడే ఆగిపోతుండే. దాంట్లో వాళ్ళు చెప్పిన పనే చేసుకుంటూ ఉంటుండే. అవునా కాదా? ఇప్పుడు చూడండి. తనే 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థితికి ఎదిగాడు. అందుకే మనం అనుకున్నది రాకపోతే మనం ఓడిపోయినట్లు కాదు. ఆ జీవితం, ఆ యొక్క మార్గం మనల్ని మరో దారిలోకి మలుస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పొందేది పెద్దది కావచ్చు. మనం వేసే చిన్న అడుగు. భగవంతుడు ఏపిచ్చే అడుగు పెద్ద అడుగు. ఎప్పుడూ దైవం మనల్ని వెన్నంటే ఉంటాడు. కాబట్టి మనం అనుకున్నది రాలేదని ఎప్పుడూ మనం బాధపడొద్దు. నువ్వు కోల్పోయేది నీకు కనిపించేదే. కానీ నీ భవిష్యత్తు కోసం
ఏం చేస్తుంటాడు భగవంతుడు? ఎప్పుడు రక్షణగా ఉంటాడు. జరిగిందంతా మన మంచికే అనే విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు అర్థం కాకపోయినా సరే, మనం అనుకున్నది రాకపోయినా సరే, మనం అనుకున్నది రాలేదు అని మనం మన జీవితంలో ఎక్కడ ఆగిపోకూడదు. మన జీవితాన్ని ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండాలి. మనకు ఎప్పుడు ఏది అవసరమో అది భగవంతుడు మనకు ఇస్తాడు. నీకు భగవంతుడు ఇచ్చే వరకు ఆ ఓపిక, సహనం అనేది ఉండాలి. నీకు రాలేదంటే నువ్వు దానికి అర్హురాలివి కాదు అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకుంటే, మనం అనుకున్నది దక్కకపోతే బాధపడుకుంటూ ఉండం. నేను అర్హురాలిని కాదేమో, అందుకే నాకు భగవంతుడు ఇవ్వలేదేమో అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. అర్థమైంది కదా ఇప్పుడు మీకు కూడా? అందుకే ఇప్పుడు మనమున్నాం. మనం కూడా ధ్యానం జేస్తున్నాం. నాకు అనుభవాలు రాలే అని ఎప్పుడు మనం బాధపడొద్దు, అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఏ అనుభవం రావాలో, ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. మనం అనుకున్నది దొరకకపోతే, మనం నేర్చుకునేది ఇంకా ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం దానికి అర్హులము కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు సమయం వచ్చినప్పుడే ఆ భగవంతుడు ఇస్తాడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మనందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.